హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు షైనీ శివాని. మామూలుగా మన ఛానల్లో బ్యూటీ టిప్స్ చెప్తాం కదండి. సరే, ఈ మధ్య కాలంలో హెర్బల్ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కదా అని హెర్బల్ ప్రోడక్ట్స్తో బ్యూటీ టిప్స్ చెప్దాము అని అనుకున్నాను. అయితే మనము హెర్బల్ ప్రోడక్ట్స్ ఉపయోగించాలి అంటే ముందు ఆ షాప్ ఎక్కడుందో తెలుసుకోవాలి కదా అండి. ఆ ప్రయత్నంలో నాకు ఒక షాప్ కనిపించింది. అదే ఆంజనేయ హెర్బల్ స్టోర్ అండి. వీళ్ళకి 1 టౌన్లో 2 షాపులు ఉన్నాయట. అలాగే ఇక్కడ అంటే పడమటలో ఒక షాప్ ఉంది. ఈ 3 షాపుల్లో కూడా మనకి హోల్సేల్ ప్రైస్కే మనకి ఈ ప్రోడక్ట్స్ అనేవి దొరుకుతాయి. చాలా రకాల ప్రోడక్ట్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా హెల్త్కి కానీ బ్యూటీకి సంబంధించి కానీ హెర్బల్ ప్రోడక్ట్స్ని బాగా వాడుతున్నారు కదండి. అలాగే మిల్లెట్స్ చిరుధాన్యాలు కూడా ఎక్కువగా వాడుతున్నారు. దోశలు, ఇడ్లీలు, చపాతీలు, రైస్కి ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఈ మధ్య ఎక్కువగా చిరుధాన్యాలు వాడుతున్నారు. ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళు అయితే అసలు చెప్పనక్కర్లేదు. వీళ్ళు అయితే చిరుధాన్యాలే వాడుతున్నారు. దీనివల్ల షుగర్ చాలా కంట్రోల్ అవుతుంది. చిరుధాన్యాలు తినడం వలన మనకి షుగర్, బీపీ ఇవన్నీ కూడా ఉంటే కంట్రోల్ అవుతాయి. లేకుంటే ఇవి ఫ్యూచర్లో వచ్చే అవకాశం లేకుండా చేస్తాయి ఇవి తినడం వల్ల. సో ఇప్పటి నుంచి కూడా అందరం మిల్లెట్స్ తినడానికి ట్రై చేద్దాము. ఇవన్నీ కూడా మనకి ఆర్గానిక్ అండి. ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారా, జావారు, అలాగే ఆటా, కస్తూరి మేతి, ఇలా మనకి ఒకటేంటి అన్ని ప్రోడక్ట్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇది బ్రౌన్ షుగర్ అండి. ఇక్కడ మనకైతే అన్ని రకాల చిరుధాన్యాలు, అలాగే బ్రౌన్ రైసు ఇలాంటివన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైస్కే మనకి ఇక్కడ దొరుకుతాయండి. సో తప్పకుండా ఒకసారి వెళ్ళైతే మీరు విజిట్ చేయండి. క్వాలిటీ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. జొన్న పిండి, జొన్న రవ్వ, బ్రౌన్ షుగర్, అలాగే ఆర్గానిక్ జాగరీ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ షాప్లో దొరుకుతాయండి. మల్టీగ్రెయిన్ నేచురల్ ఫుడ్ అలాగా అన్నీ కూడా మనకి దొరుకుతాయండి. ఇక్కడ చూస్తున్నారా, అలాగే ఇక్కడ అన్ని రకాల ఆయిల్స్ కూడా దొరుకుతాయండి. ఇప్ప నూనె వచ్చేసి ఇప్ప చెట్టు గింజల నుండి మనకి ఇప్ప నూనెని తీస్తారండి. ఈ ఇప్ప నూనె వచ్చి మనకి ఎక్కువగా అడవి ప్రాంతంలో దొరుకుతుందన్నమాట. అక్కడ ట్రైబల్ పీపుల్స్ వచ్చేసి ఇప్ప చెట్టుని ఒక దైవంలాగా భావిస్తారట. ఎందుకంటే ఇప్ప చెట్టులో ప్రతి భాగం కూడా ఒక ఔషధ విలువల్ని కలిగి ఉంటుందంట. మన ఆరోగ్యానికి దానివల్ల ఎంతో ఉపయోగం ఉంటుందంట. అందుకే దీనిని దైవంలాగా భావిస్తారు. అలాగే ఈ చెట్టుని ఎవరైనా కొట్టేస్తున్నా కానీ వాళ్ళు ఒప్పుకోరట. మనకు వచ్చేసి ఇప్ప చెట్టులో చాలా మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి. మనకి ఇప్పుడు ఇప్ప నూనెను వచ్చేసి మోకాళ్ళ నొప్పులకి, అలాగే చర్మ వ్యాధులకు మనకి ఇప్ప నూనెని ఉపయోగిస్తారట. అలా ఇక్కడ మనకి చాలా రకాల ఆయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. వేప నూనె, కానుగ నూనె, అలాగే ఆముదము, పత్తి గింజల నూనె, ఇలా మనకి ఇక్కడ చాలా రకాల ఆయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసారా, హెయిర్ వాష్ లిక్విడ్, ఇది వచ్చేసి హెయిర్ షాంపూ అట. మనకి జుట్టు బాగా పెరగడానికి, అలాగే రాలకుండా ఉండటానికి మనకి ఇది ఉపయోగిస్తారట. ఇక్కడ చూస్తే మనకి చాలా హెర్బల్ ప్రోడక్ట్స్ కనిపిస్తాయండి. బ్యూటీకి అలాగే హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. నేలతాడి చూర్ణము, మళ్ళీ తంగేడు పువ్వు, ఆకుపత్రి చూర్ణము, నేల ఉసిరి చూర్ణము. నేల ఉసిరి అంటే మనకి షుగర్కి ఎక్కువగా చెట్టు మన ఇంటి దగ్గర అలా ఉంటే కూడా ఆ గింజల్ని తింటే షుగర్ తగ్గుతుంది అంటారు కదండి. అది ఇక్కడ చూర్ణంగా దొరుకుతుంది. సరస్వతి ఆకు చూర్ణము, సోంపు చూర్ణము, ఇలా అన్ని రకాల పొడులు కూడా మనకి పౌడర్లు ఇక్కడ లభిస్తాయి. సీకాకాయ పొడి, కుంకుడుకాయ పొడి,
గుంటగలగరాకు చూర్ణం అండి. ఇది మనకి హెయిర్కి బాగా ఉపయోగపడుతుంది. ఇదైతే నేను హెయిర్ ఆయిల్గా కూడా దీన్ని తయారు చేసుకున్నాను ఆయిల్లో వేసి. జుట్టు చాలా బాగా పెరుగుతుందన్నమాట. మందార ఆకు చూర్ణము, ఉసిరి చూర్ణము, మందార పువ్వు పొడి, అలాగే మధుమేహ నివారణ చూర్ణము, ఇలా మనకి చాలా రకాల పౌడర్లు అయితే ఇక్కడ దొరుకుతాయి. గంధ ఖర్జూరాలు, బావంచాల చూర్ణం, తుంగమస్తు చూర్ణం. నాకైతే వీటిల్లో చాలా కొన్ని అయితే నాకు తెలియని కూడా తెలియవండి. వీటిల్లో కొన్ని తెలుసు, కానీ శంఖ పుష్టి చూర్ణము, ఈ పువ్వులు వచ్చి మనం శివుడికి పెడతాం కదండి, శివుడికి చాలా ఇష్టం అంటారు. తెల్ల మద్ది చెక్క, అలా చాలా పౌడర్లు అయితే ఇక్కడ ఉన్నాయండి మనకి. అది కూడా మనకి హోల్సేల్ ప్రైస్కే మనకి ఇక్కడ దొరుకుతాయి. కమలా తొక్క చూర్ణం, మాని పసుపు చూర్ణం, దూలగొండి గింజల చూర్ణము, దాల్చిన చెక్క చూర్ణం, ముల్తానీ మట్టి, నిమ్మ తొక్క చూర్ణం, తామర గింజల చూర్ణం, కలబంద చూర్ణం. కలబంద మామూలుగా మనకి జెల్ తెలుసు, ఇంట్లో మొక్క తెలుసు, కానీ ఇక్కడ చూర్ణం కూడా లభిస్తుందటండి. త్రిఫల చూర్ణం, చింతగింజల చూర్ణం, కరక్కాయ చూర్ణం, తానికాయ చూర్ణం, సునాముఖి చూర్ణం. ఇలా ఒకటేంటి మనకి అన్ని రకాల పౌడర్లు కూడా మనకి ఇక్కడ లభిస్తాయండి. సొంటి చూర్ణం, అతిమధుర చూర్ణం, అశ్వగంధ చూర్ణం. అశ్వగంధ చూర్ణం వచ్చేసి మనకి బ్యూటీకి ఎక్కువగా ఉపయోగిస్తారండి. ఈ పౌడర్ వల్ల మన స్కిన్ వైట్గా వస్తుంది అని చాలా ప్యాకులు కూడా ఉన్నాయి దీని మీద. శతావరి చూర్ణం, మిరియాల చూర్ణం, సుగంధ వేర్ల చూర్ణం, తిప్పతీగ చూర్ణం. తిప్పతీగ చూర్ణం వచ్చి, తిప్పతీగ మామూలుగా మనకి బీపీ కంట్రోల్ అవ్వడానికి అలా తిప్పతీగని ఉపయోగిస్తారండి. నేరేడు గింజల చూర్ణం, ఫిరంగి చెక్క చూర్ణం. ఇలా వీటిని ఎలా వాడుతారు ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో చాలామందికి మనకి ఐడియా ఉంటుందండి. ఎందుకంటే టీవీల్లో వాటిల్లో చాలా కూడా వీటి గురించి ఆయుర్వేద డాక్టర్లు చెప్తుంటారు కదండి, ఇలా వాడాలి ఇలా వాడాలి అని. ఈ మంజిష్ట చూర్ణం కానీ, దేవదారు చూర్ణం కానీ, వీటి ఉపయోగాలన్నీ కూడా మనం ఒకసారి ఆయుర్వేద డాక్టర్లు చెప్పే ఛానల్స్ కనుక చూస్తే మనకి ఇవి ఎలా వాడాలి అన్నీ కూడా మనకి వాళ్ళు డీటెయిల్డ్గా వివరిస్తారండి. మీరు ఒక్కసారి ఆ ఛానల్స్ కనుక చూస్తే మీకు వీటి ఉపయోగాలు ఏంటి అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. బోడతర చూర్ణం, సర్వగంధ చూర్ణం, మర్రిపళ్ళు చూర్ణం. మర్రిపళ్ళు కూడా చాలా హెల్త్కి చాలా ఉపయోగం కదండి. రావి పండ్లు చూర్ణం, దుంపరాష్టం, వావిలాకు చూర్ణం. ఈ వావిలాకు వచ్చేసి ఎక్కువగా బాలింతలకి స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళల్లో మరిగించి, ఈ ఆకును వేసి మరిగించి ఆ నీళ్ళతో స్నానం చేపిస్తారండి. అది కూడా చాలా మంచిది హెల్త్కి, బాలింతలకి. చెంగల్వ ఏదో పోయింది, అశోక చెక్క, మాచికాయ చూర్ణం. ఇలా అన్ని రకాలు, నాకైతే చాలా పేర్లు కూడా వీటిల్లో నాకు తెలియదండి. కొన్ని మాత్రం తెలుసు. ఈ వావిల్లాకు ఇలాంటివి తెలుసు. జీలకర్ర చూర్ణం, వాయిడి డంగ చూర్ణం. ఇలా ఒకటేంటి అన్నీ కూడా మనకి దొరుకుతాయి ఇక్కడ. సుగంధ సున్నిపిండి చూర్ణం. ఇలా బోలెడు రకాలు మనకి లభిస్తాయండి. దానిమ్మ తొక్క చూర్ణం, ఓకే. కొండపిండి ఆకు చూర్ణం. కొండపిండి ఆకు కూడా కొండపిండి ఆకు తెలుసు, కానీ ఇలా చూర్ణం తెలియదండి. కొండపిండి ఆకు కూడా మనకి ఎక్కువగా బాగా ఉపయోగిస్తారు. మనకి ఇక్కడ బ్రౌన్ రైస్ కూడా దొరుకుతాయి బాగా. ఇక్కడ చూస్తే మనకి కొన్ని బ్యూటీ సోప్స్ కూడా ఉన్నాయండి. అన్నీ కూడా రెడ్ శాండిల్ సోపు, అలా పతంజలికి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి కొన్ని. వెనిగర్, హనీ,
ఇలా చాలా రకాల ప్రోడక్ట్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయండి. ఇవన్నీ చూస్తే కూడా ఈ ర్యాక్ అంతా కూడా మనకి ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గారి వాళ్ళ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయండి. స్వాతి హెర్బల్స్ ఇక్కడ ఇవి వచ్చేసి ఇక్కడ స్పెషల్ అటండి. ఇంకెక్కడ కూడా ఇవి దొరకవట. ఈ షాప్లోనే మనకి దొరుకుతాయి ఇవి. ఆరావళి కుంకుమ, త్రిశూల్, అలాగే మనకి సిద్ధగంధము, ఇవన్నీ కూడా మనము ములుగు సిద్ధాంతి గారి ఛానల్ కనుక చూస్తే ఇవి ఎలా వాడాలి ఏంటి అన్నీ కూడా మనకి అందులో మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారండి. సర్వరక్ష చూర్ణము, ఆరావళి చూర్ణము, ఇలా అన్ని రకాల మనకి ఇక్కడ దొరుకుతాయండి. జ్ఞాన చూర్ణము, గోమయంతో తయారు చేసిన విభూది అంటండి ఇది. మహాతీర్థం పొడి, త్రిశూల్, మహాతీర్థం పొడి, సిద్ధగంధం, అలాగా మనకి అన్నీ కూడా జ్ఞానచూర్ణం, మనకి ఇక్కడ అన్నీ కూడా ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గారి ప్రోడక్ట్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయండి. ఈ షాప్లో ఇది కూడా స్పెషల్ అండి. మీకు కనుక ఎవరికన్నా అవసరం ఉంటే కనుక తప్పకుండా వెళ్ళి తీసుకోండి. కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఈ షాప్లో. అలాగే అగరబత్తీస్, స్పెషల్ అగరబత్తీస్ అలా కూడా మనకి ఈ షాప్లో దొరుకుతాయన్నమాట. మనకి ఇక్కడ చూస్తే జ్ఞాన చూర్ణము, యజ్ఞభస్మం, సర్వరక్షా చూర్ణము, నాగసింధూరం, జ్ఞానచూర్ణం, ఇలా అన్నీ కూడా మనకి ఈ షాప్లో దొరుకుతాయండి. పతంజలి ప్రోడక్ట్స్ కూడా కొన్ని మనకి ఈ ప్రోడక్ట్ ఇక్కడ దొరుకుతాయి ఈ షాప్లో. బంజారాస్ ప్రోడక్ట్స్, ఇది ఇక్కడ చూస్తే కనుక ఇది వచ్చేసి అమినా హెన్నా అండి. ఇది కూడా ఇక్కడ స్పెషల్ అట. అన్ని రకాల జోవీస్ ప్రోడక్ట్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయండి. మీకు ఎవరికన్నా అవసరం ఉంటే కనుక తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి. ఇక్కడ చూస్తే కనుక పైన చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి మనకి ఆవు గోమయంతో చేసిన పిడకలటండి. ఆవు పిడకలండి ఇవి. వీటిని కూడా చాలా రకాలుగా ఉపయోగిస్తారు కదండి, మనందరికీ అది తెలిసిన విషయమే కదండి.
ఇక్కడ చూస్తే మనకి సీకాకాయ, అలాగే కుంకుడుకాయలు, ఇవి వచ్చేసి ఆముదం గింజలు, చూసారా ఇవి ఆముదం గింజలండి. ఇవి వచ్చేసి వెయిట్ తగ్గటానికి యూస్ చేస్తారంటండి. స్కిన్ గ్లోయింగ్కి, అలాగే బ్లడ్ ప్యూరిఫైకి, వాటికి దీన్ని ఉపయోగిస్తారట. అంటే మనం కడుపులోకి తీసుకోవాలి దీన్ని. సన్ఫ్లవర్ సీడ్స్, గుగ్గిలం, పంప్కిన్ సీడ్స్ అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ మనకి. ఇది వచ్చేసి తానికాయలట. ఇది వచ్చేసి పెద్ద ఉసిరికాయల ముక్కలండి. ఇవి మనకి స్కిన్కి, అలాగే హెయిర్ ఆయిల్లో కలుపుకోవడానికి అన్నిటికి కూడా దాన్ని ఉపయోగిస్తారు. ఇది సుగంధి వేళ్ళు. ఇది వచ్చేసి మారేడు గుజ్జు అటండి. ఇవి ఎండు ఖర్జూరాలు, అలాగే ఇవి వచ్చేసి స్కై ఫ్రూట్, సొంటి, ఇవి వచ్చేసి ఖర్జూరాలటండి. ఇవి షుగర్కి వాటికి ఉపయోగిస్తారనమాట. తానికాయలు, కస్తూరి పసుపు, పన్నీరు పువ్వు, మారేడు గుజ్జు, కరక్కాయలు, సుగంధి వేళ్ళు, గుగ్గిలం, ఇలా మనకి ఒకటేంటి అన్నీ కూడా అన్ని రకాల స్పైసెస్ అన్నీ కూడా మనకి దొరుకుతాయి. ఇవి వచ్చేసి సున్నిపిండిలో వేసుకుంటాం కదండి సుగంధి ద్రవ్యాలు, అవండి ఇది ఆ ప్యాకెట్. ఇక ఈ షాప్లో వచ్చేసి మనకి అన్ని రకాల హెర్బల్ ప్రోడక్ట్స్, అలాగే స్పైసెస్ అన్నీ కూడా మనకి ఈ షాప్లో మనకి అవైలబిలిటీలో ఉంటాయండి. ఇక్కడ చూస్తే కనుక మనము ఇక్కడ తెల్ల గురుగింజలు, అలాగే రెడ్ అండ్ బ్లాక్ గురుగింజలు, మనకి మరాఠీ మొగ్గ, యాలకులు, అలాగే స్టార్ పువ్వు, జాపత్రి, యాలకులు, మరాఠీ మొగ్గ, అలాగే ఇక్కడ తుమ్మ బంక, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయండి. ఇవి వచ్చేసి పులిగోరు కాయలటండి. ఇవి ఓపెన్ చేసి కూడా మనం చూద్దాం ఇప్పుడు. ఇవి పులిగోరు కాయలట. చూడటానికి ఏదో వెరైటీగా ఉన్నాయండి. నేనైతే ఎప్పుడు చూడలేదు వీటిని, ఇదే ఫస్ట్ టైం నేను చూడడము. ఇవైతే ఇలా ఉంటాయట పులిగోరి కాయలు ఇవి. ఇలా మనకి అన్ని రకాలు హెర్బల్ ప్రోడక్ట్స్ మనకి ఈ షాప్లో అయితే దొరుకుతాయండి. ఇవి వచ్చేసి గచ్చకాయలండి. ఇవి లేడీస్ ప్రాబ్లమ్స్కి, అలాంటి కొన్నిటికి ఆయుర్వేదంలో వాడుతారు వీటిని. ఇవి వచ్చేసి నీరుడి కాయలు, ఇవి కరక్కాయలు, ఇది దేవదారు చెక్క, అలాగే శతావరి, ఇది మనకి వస అండి. ఇవి వచ్చేసి అడవి యాలకులటండి. మనమైతే వీటిని ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. నేనైతే వీటిని చూడడం ఫస్ట్ టైం అండి. అడవి యాలకులట ఇవి. అడవి యాలకులు అయితే ఇలా ఉంటాయి. అశ్వగంధము, అలాగే ఉసిరికాయలు, ఉసిరిపప్పు, మనకి ఇలా ఎన్నో రకాల హెర్బల్ ప్రోడక్ట్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి. మారేడు కాయలు, రాతి ఉసిరి, అడాలు అట, తానికాయలు, తామర గింజలు,
ఇలా మనకైతే అన్ని రకాల హెర్బల్ ప్రోడక్ట్స్ అయితే మనకి ఈ షాప్లో మనకి దొరుకుతాయండి. మీకు వచ్చేసి నేను షాప్ అడ్రస్, అలాగే 1 టౌన్లో ఉండే 2 షాపుల అడ్రస్లు, ఈ పడమట్లో ఉండే షాప్ అడ్రస్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ తీసుకుంటే తర్వాత నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఓకే, మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్, టేక్ కేర్.